మార్నింగ్. వెల్కమ్ టు మెగానైన్ టీవీ. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఈరోజు ప్రధానంగా తీసుకున్న అంశం, కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం. కేంద్రానికి సత్తా ఉంటే దేశ ముఖ చిత్రం మారిపోయేది. ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో నిన్న జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న హైదరాబాద్లో చేసిన ఈ వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక హైలైట్ తీసుకుంది. సామాజిక న్యాయ సమరభేరి అనేటువంటి సభను ఏర్పాటు చేసుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ. ఒక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న ఇక్కడికి తెలంగాణ రావటం, హైదరాబాద్లో ఈ ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయ సమరభేరి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి తర్వాత ఇంతవరకు దాదాపుగా చరిత్రలో ఎక్కడా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో వచ్చిన వ్యక్తి ఇలా నేరుగా మండల స్థాయి నేతలు, నియోజకవర్గ స్థాయి నేతలు, అదేవిధంగా జిల్లా నేతల్ని నేరుగా కలిసి సమస్యను అడిగి తెలుసుకోవటం అనేది ఇదే చరిత్రలో మొదటిసారి. కాబట్టి నిన్న డైరెక్ట్గా 2 రోజుల నుంచి ముందుగా ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వర్గపోర్ల గురించి కానివ్వండి, అవన్నీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమందికి సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి అయితే డైరెక్ట్గా మీరు కనుక ముఠాలు కట్టేసి గ్రూపులుగా చేసి ఏదో పార్టీని మీద రెబల్గా వ్యవహరిస్తే మాత్రం ఇక్కడ నేను కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ ఎవరు భయపడేది లేదు. మేమిద్దరం ఆ విధంగా 4-5 మూట కట్టుకొని ఒక వర్గాలుగా ఏర్పడేంత మాత్రాన మమ్మల్ని ఎవరు భయపెట్టలేరు అంటూ డైరెక్ట్గానే కొంతమందికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే మధ్యలోంచి అలిగి వెళ్ళిపోవడం జరిగింది. ఒకళ్ళిద్దరు ఒక ఎమ్మెల్యేకి అయితే డైరెక్ట్గానే చేసిన వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా పార్టీ నుంచి క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం చంద్రబాబు నాయుడు యొక్క కనుసైగల్లోనే ఇక్కడ పరిపాలన జరుగుతుంది. చంద్రబాబు మాట మీద కొన్ని ఇక్కడ కాంట్రాక్టులు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యల్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు ఖర్గే. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం చేకూరుద్దని, కాబట్టి అతని మీద షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉంది. అతని మీద సీరియస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రూపులు కట్టి గ్రూపుల వారీగా మేమంతా ఒకటి అనేటువంటి విషయాన్ని కొంతమంది ఎవరో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూపులుగా ఉండటం, ఉదాహరణ కొండా మురళి విషయానికి వచ్చేటప్పటికి ఈ విధంగా కొంతమంది గ్రూపులు కట్టడం అనేది ఎవరిని బెదిరిస్తారు మీరు? మేమేం భయపడము, మా పార్టీ 4-5 భయపడే పార్టీ అయితే ఈ స్థాయిలో ఎదగదు. ఇక్కడ నేను భయపడను, అక్కడ రాహుల్ గాంధీ కూడా భయపడరు, ఇలాంటి గ్రూపులు కట్టే వాళ్ళని అంటూ సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యల్ని చర్చించుకుంటూ దాన్ని పరిష్కార దిశగా వేయటం జరిగింది. ఓ పక్క చూస్తే మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మొత్తం కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఆ మీనాక్షి నటరాజన్ సంబంధించిన విషయంలో కూడా ఎక్కడో కొంత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి క్లాస్ పీకిన సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ కొంచెం అలగబోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే ఖర్గే వచ్చిన సందర్భంగా స్వాగతానికి సంబంధించినటువంటి విషయాల్లో ఫ్లెక్సీలు వెలిసిన సందర్భంలో ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో కూడా ఎక్కడ కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి ఆమె యొక్క ఏదైతే ఫోటోగా ఫ్లెక్సీ మీద రాకుండా ఫోటోని పెట్టకుండా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ వార్తలు నిన్న హైలైట్ చేశారు తెలంగాణ వ్యాప్తంగా. కావాలని మీనాక్షి నటరాజన్ యొక్క ఫోటోని ముద్రించకుండా చేశారు ఫ్లెక్సీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మీనాక్షి నటరాజన్ లైట్గా కొంచెం క్లాస్ పీకారు. అది మనసులో పెట్టుకునే ఫ్లెక్సీల మీద మీనాక్షి నటరాజన్ యొక్క ఫోటో లేకుండా చేశారని ఓ పక్క నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఖర్గే యొక్క పర్యటన జరిగినటువంటి కొన్ని వార్తలు ఇవన్నీ. తర్వాత ఖర్గే పర్యటన సందర్భంగా ఎవరో తెలియనటువంటి అజ్ఞాత వ్యక్తి దాదాపుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల జరుగుతున్నటువంటి తెలంగాణ జరుగుతున్నటువంటి నష్టం కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అరాచకాల గురించి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గురించి అనేక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి డైలాగులతో అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదో పెద్ద కలకలం నిన్నంత తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ఏర్పాటు చేశారో ఇంతవరకు తెలీదు. ఆ ఫ్లెక్సీలు భారీ స్థాయిలోనే అతను ఏదైతే ఖర్గే వచ్చేటువంటి దారిలోనే ఇవన్నీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొన్ని ఫ్లెక్సీలు వెళ్ళటం జరిగింది. ఇలా అనేక రకమైనటువంటి ఖర్గే పర్యటన 2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైనటువంటి అలజడి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పార్టీకే కొందరు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ట్రాక్ రికార్డులను ఖర్గేతో మాట్లాడుకునే అవకాశం నేరుగా కల్పించారు. కాబట్టి వాళ్ళ ట్రాక్ రికార్డుని చెప్పుకునేటువంటి అవకాశం అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు విషయంలో తెలంగాణకు సంబంధించినటువంటి అధికారం రావడం కోసం వాళ్ళు గెలుపు సమయంలో చేసిన కృషి గురించి చెప్పుకుంటూ వాళ్ళు కూడా మంత్రి శాఖలో అవకాశం ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి కొంతమంది డైరెక్ట్గానే అతను అడగటం జరిగింది. అదేవిధంగా కొంతమంది
ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు నేరుగా కలిసి పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలు సంబంధించినటువంటి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఆశావాహులు కూడా పదవులు ఆశించటం, పరిస్థితుల్ని చక్కదిద్దామని చెప్పటం, అదేవిధంగా కొంతమంది పార్టీలో జరుగుతున్నటువంటి ఏదైతే వర్గ విభేదాలు ఉన్నాయో అది ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా పార్టీకి నష్టం చేకూరుస్తున్నారు. ప్రతి విషయం కూడా ఖర్గే రావటం వల్ల కొంతవరకు కాంగ్రెస్ పార్టీలో ఏదైతేనే ఒక రకమైనటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి వ్యవహారాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం జరిగింది. ఆయన వచ్చిందే ఖర్గే వచ్చిందే అందుకు యాక్చువల్గా. ఎందుకంటే నియోజకవర్గ స్థాయి నేతలతో పాటు జిల్లా నేతల్ని, ఇటుపక్క మండల స్థాయి నేతల్ని కూడా కలవాలి, కార్యకర్తల్ని కలవాలి అనేటువంటి ఉద్దేశం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ జరుగుతాయి. అది ఊహించే వచ్చారు. పార్టీని చక్కదిద్దటానికే సగం వచ్చారనేటువంటి వార్త కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో 6 మంత్రులు అంటే 3 మంత్రులు ఇవ్వడం జరిగింది. ఆ 3 మంత్రులు కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మాత్రమే ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎక్కువగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మేజరు సీనియర్సే ఉంటారు ఎక్కడ చూసినా కూడా. అలాంటి కాంగ్రెస్ పార్టీలో అంత పెద్ద పెద్ద మేజర్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా మంత్రి పదవులు ఆశించేటప్పుడు కొంచెం భారీగానే కొంచెం ఒక రకమైన తలనొప్పిగానే తయారైద్ది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సీనియర్లు ఎక్కడ, ఎవరికి వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాం అనుకున్నటువంటి ఫీలింగ్లోనే ఉంటారు. కాబట్టి ఒక మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు, మంత్రి పదవి ప్రకటించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు, అన్ని రేషియోలో చూస్తారు. కాబట్టి ఇలాంటి తలనొప్పులు మొత్తం కాదని చెప్పి ఫ్రెష్గా గెలిచినట్టు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి 3 మంత్రులు పదవుల్లో తీసుకోవడం వల్ల ఇక్కడ పార్టీలో ఎవరు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అదే ఒక సీనియర్కి ఇచ్చి మంత్రి పదవి ఇంకొక సీనియర్కి ఇవ్వకపోతే అది పెద్ద అలజడయ్యేది, అదొక పెద్ద గ్రూపులు కట్టడం అయ్యేది, దాని నిరసనలు వ్యక్తం చేయడం, రాజీనామాలు, అలకబోన్లు, గందరగోళం అయ్యేది. కానీ చాలా తెలివిగా కేంద్రం నుంచి ఎలా వ్యవహరించిందంటే కాంగ్రెస్ పార్టీ ఇటుపక్క రేవంత్ రెడ్డి కానీ చాలా అనూహ్యంగా కేవలం ఎవరు మాట్లాడకుండా సామాజిక వర్గాల వారిగా కొత్త వాళ్ళని, మరి ఇక్కడ కొత్త వాళ్ళని అనటానికి లేదు సీనియర్లు, ఏదన్నా అంటే మళ్ళీ సామాజిక వర్గాలు ముందుకు వస్తాయి. ఆ సామాజిక వర్గాల వారిగా విడివిడిగా తెలివితేటలతో ఇచ్చారు మంత్రిత్వ శాఖని. అక్కడ మాట్లాడితే సామాజిక వర్గాల్లో డ్యామేజ్ అయ్యింది అక్కడ లోకల్గా వాళ్ళ పార్టీ ఎవరైతే మాట్లాడారో సీనియర్లు. ఈ విధంగా ఒక చెక్ పెట్టేసి 3 కొత్త వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కొత్త వాళ్ళని మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలని మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 మంత్రి పదవులు బెర్తులు ఖరారున్నాయి. అవి కూడా తొందరలో ప్రకటిస్తారు. కాకపోతే స్థానిక ఎన్నికల తర్వాత ప్రకటిస్తారనే వార్త వస్తుంది. అది కూడా ఈ పాటికి బెర్తు ఖరారని, అది కూడా సామాజిక వర్గాల వారిగానే దీంట్లో సీట్లు కేటాయిస్తారనే వార్తలు కూడా బయటకు వస్తుంది. మంత్రి పదవులు ఇస్తారనేటువంటి ఈ విషయాలు అనేక విషయాలు రాష్ట్రంలో ఖర్గే వచ్చిన తర్వాత అనేక విషయాలు ఆయన దృష్టికి వెళ్ళి ఒక రంగం చెప్పాలంటే రేవంత్ రెడ్డికి కూడా ఎవరెవరు వాళ్ళ అభిప్రాయాలు ఏంది అనేది రేవంత్ రెడ్డితో కొంతమంది ధైర్యంగా ఎదురుగా చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనితీరింది ఎలా ఉంది, దానికి సంబంధించినటువంటి ఎవరెవరి మనసులో ఎలా ఉంది, ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, పార్టీ పట్ల వాళ్ళు ఏ విధంగా అసలు సంతృప్తితో వర్క్ చేస్తున్నారా లేదా అసంతృప్తితో ఉన్నారా, ఇవన్నీ ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక మంచి సబ్జెక్ట్ ఇది. ఖర్గే రావటం వల్ల కొంతవరకు ఆయన కూడా కొన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఆయన కొంత ఉంటే రిలైజ్ అవ్వచ్చు, లేదా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నా సరి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖర్గే ఏదైతే సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమంతో వచ్చిన సందర్భంగా ఖర్గే రావటం వల్ల ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ఇంకా మైలేజ్ వచ్చినట్టే, వాళ్ళు ఉన్నటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి దూకుడుతో ప్రదర్శించడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా నిన్న ఏదైతే ఖర్గే చేసిన వ్యాఖ్యల్ని ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. దేశముఖ చిత్రం, కేంద్రానికి సత్తా ఉంటే దేశముఖ చిత్రం మారిపోయేదని. ఎందుకంటే మోదీ విదేశీ విధానం వల్ల దేశముఖ చిత్రం మారలేదు. ఇప్పటికే చుట్టూ చూసుకుంటే భారతదేశానికి చుట్టూ ఇప్పటికే ప్రస్తుతం నేపాల్తో కూడా దూరం అవుతుంది. ఆల్రెడీ చైనాతో కొన్ని విభేదాలు ఉన్నాయి, ఇటు పాకిస్తాన్తో విభేదాలు ఉన్నాయి, అటు బంగ్లాదేశ్తో విభేదాలు ఉన్నాయి. ఇలా మన చుట్టూ శత్రు దేశాన్ని పెంచుకుంటూ పోతుంది మోదీ విధానము. విదేశీ విధానం సరిగా లేదు. ఇక్కడ చుట్టూ శత్రువులను పెంచుకుంటూ మోదీ ఇక్కడ శత్రువులను పెంచుకుంటూ పోతున్నారు, భారతదేశానికి ఒక ప్రమాదకర పరిస్థితులు తీసుకొస్తున్నారు మోదీ అంటూ వ్యాఖ్యానించారు ఖర్గే. ఇక్కడ మన దేశం చుట్టూ శత్రువులను పెంచుకుని ఎక్కడో విదేశీ పర్యటనలో చేయటం అనేది ఎంతవరకు సబబు? ఎందుకంటే ఈ విధంగా దేశాన్ని శత్రువులందరూ చుట్టుముడుతూ ఉంటే ఈయన మాత్రం విదేశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రధాని దాదాపుగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్ ప్రకటించే విషయంలో దాదాపుగా పీఓకేని ఆక్రమించుకుని పీఓకేని మన స్వాధీనమయ్యే సమయానికి
ఒక్కసారిగా సీజ్ ఫైర్ ఎందుకు చేశారనేది ఇంతవరకు దానికి తెలియదు. అవకాశం ఉన్నప్పుడు కూడా మోదీ సరిగా వ్యవహరించలేకపోయారు. అసలు ఎందుకు సీజ్ ఫైర్ చేశారు ప్రకటించారు అనేటువంటి విషయాన్ని ఇంతవరకు ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడటం జరగలేదు. అలా ఎప్పుడు చేయరు మోడీ. తనకు అంత ధైర్యం లేదు. ఎందుకో ప్రతిపక్షాన్ని పిలవాలంటేనే ఆయన భయపడతారు అనేటువంటి విషయాన్ని కూడా ఖర్గే చెప్పడం జరిగింది. ఇలా అనేక విషయాలు మోడీ సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే ఇటుపక్క దేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఎక్కడ కూడా బాగలేదు. ఆ విధంగా చిన్న భిన్నం చేశారనే విషయాన్ని గడిచిన 11 ఏళ్లలో ఆర్థిక స్థితిని కానివ్వండి, ఇటు చట్టాలని కానివ్వండి మోదీ నాశనం చేశారనే విషయాన్ని కూడా ఖర్గే చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం నుంచి సెక్యులరు, సోషలిస్టు అనే పదాలు తొలగించి చూడండి దమ్ముంటే అంటూ ఇటు ఆర్ఎస్ఎస్ని కానీ ఇటు పక్క బీజేపీ ప్రభుత్వాన్ని కానీ దమ్ముంటే ఈ సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలని రాజ్యాంగం నుంచి తొలగించి చూడండి అంటూ సవాల్ విసరటం కూడా జరిగింది మల్లికార్జున ఖర్గే భారతీయ జనతా పార్టీని. ఈ విధంగా అనేక స్థాయిలో తీవ్రమైనటువంటి విమర్శలతో ధ్వజమెత్తారు మల్లికార్జున ఖర్గే. అదేవిధంగా పీఓకేని వెనక్కి తీసుకునే అవకాశం వదులుకుందన్నారు. అదేవిధంగా పహల్గాం జరిగినప్పుడు ప్రధాని మోదీ ప్రతిపక్షాలను పిలిచి మాట్లాడలేదని, ఆయనకు ప్రతిపక్షాలంటే భయం అన్నారు. అదేవిధంగా ఎక్కడైనా దేశంలో మోదీ ఎప్పుడు చూసినా మన్ కీ బాత్ అంటారు. మా కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే ఉందో మోదీకి మన్ కీ బాత్ అంటుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మాత్రం దిల్ కీ బాత్ అని చెబుతుంది. మాదంతా దిల్ కీ బాత్, కామ్ కీ బాత్. అంతే, మనం కామ్గా మనం కామ్ కీ బాత్ కంటే పని చేసి చూపిస్తాము. దిల్ కీ బాత్ అంటాం కాదు. దీనికి మనం ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం అని చెప్పుకొచ్చారు. గత 11 ఏళ్లలో ఆర్థిక పరిస్థితిని, చట్టాలు నాశనం చేశారు. పెద్ద పెద్ద మాటలు చెప్పడం తప్ప చేతలు లేవు. రాహుల్ గాంధీతో కలిసి కార్యకర్తలందరూ పోరాడి దేశాన్ని రక్షిస్తాం. ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పే అబద్ధాలపై అప్రమత్తంగా ఉండాలంటూ కాంగ్రెస్ కార్యకర్తను మరింత బలోపేతం చేయడానికి చేయాలి అనేటువంటి విషయాన్ని ఖర్గే చెప్పారు. ప్రధానంగా పీఓకే విషయంలో మాత్రం ప్రధాని మోదీ చాలా అనవసరమైనటువంటి సీజ్ ఫైర్ నిర్ణయంతో పీఓకే ఆక్రమించుకునే సమయానికి యుద్ధాన్ని మాత్రం వెనక్కి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం కూడా చాలా ఘాటుగానే ఖర్గే విమర్శించారు. ఎందుకంటే వాస్తవంగా అప్పట్లో ఏదైతే సీజ్ ఫైర్ విషయంలో ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది అసహనం వ్యక్తం చేసిన వాటి వాస్తవమే. దేశవ్యాప్తంగా ఇటు దేశ ప్రజలందరూ, పౌరులందరూ కానివ్వండి, ఇటు అదేవిధంగా ఎందుకు ఈ విధంగా చేశారంటే ఇప్పటికీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదు. ఎందుకంటే ప్రతిపక్షాలను ఈ రోజు వరకు పిలిచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ కారణం వల్ల సీజ్ ఫైర్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక పక్క కేవలం వాణిజ్యపరమైనటువంటి సంబంధాల వల్లే ట్రంప్ మధ్యవర్తిత్వం ఉపయోగించడం వల్ల ఈ సీజ్ ఫైర్ జరిగింది అనే విషయాన్ని అప్పట్లో పెద్ద దుమారం లేసింది. ఎందుకంటే స్వయంగా ట్రంపే ప్రకటించడం, అమెరికా స్థాయి అధ్యక్షుడు ప్రకటించి నేనే యుద్ధాన్ని ఆపాను, ఇద్దరికి వాణిజ్యపరమైనటువంటి వార్నింగ్లు ఇచ్చాను అన్నప్పుడు అనేక దుమారం లేచింది. ఏంది సడన్గా, యాజ్ ఆఫ్ సడన్గా. ఎందుకంటే ఒక సీజ్ ఫైర్ జరగాలన్నా, సడన్గా యుద్ధం ఆగాలన్నా కూడా ముందు కనీసం ఒక వార్త అన్న రావాలి, ఒక చర్చలన్నా జరగాలి, కొన్ని డిమాండ్లన్నా ఉంటాయి. దాని గురించి ప్రతిపక్షాలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు అధికార పార్టీ కూర్చుని ఒక తర్జన భర్జన చేసి మన ఇండియన్ ఆర్మీ అధికారులతో ఒకసారి సంప్రదించి ఇంత ఒక హంగామా ఉన్నది దాని గురించి ఒక సీజ్ ఫైర్ తీసుకునే ముందు. అలా ఏం లేకుండా సడన్గా దాదాపుగా మన భారతీయులు, మన భారత ఆర్మీ దూసుకుని ముందుకు వెళ్తూ ఎక్కడికక్కడ వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నారు. పాకిస్తాన్ ఆర్మీ ఒప్పుకున్నారు, మేము భారతదేశం ఒకసారిగా ఇంత అటాక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు నిద్రపోయలేసి రేపు తెల్లారిన తర్వాత బ్రష్ చేసుకున్న తర్వాత యుద్ధం చేద్దాం అనుకున్నాము. కానీ ఈలోపే భారతదేశం అలర్ట్ అయిపోయింది. మన మీద దాడులు రాత్రి 2:30 నుంచే తీవ్రమైన దాడులు చేసేటప్పటికి మాకు ఏం చేయాలో తోచలేదు అంటూ స్వయంగా ఒప్పుకుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సందర్భంలో ఎక్కడ చూసినా మనకున్నటువంటి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో, క్షిపణులు ఉన్నాయో, డ్రోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పాకిస్తాన్ యొక్క ఆయుధాలని తుదముట్టిస్తూ ఎక్కడికక్కడ దానికి సంబంధించిన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా అది ముట్టిస్తూ పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపైన భయంకరమైన దాడులు చేసుకుంటూ దాదాపు 100 మంది ఉగ్రవాదులను హతం చేసి ఎక్కడెక్కడైతే టార్గెటెడ్గా ఎక్కడ పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఖచ్చితమైన నిర్ణయాలతో, ఖచ్చితత్వంతో యుద్ధం చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ఇలాంటి సందర్భం దాదాపుగా 75 ఏళ్ళ నుంచి మనం టార్చర్ పడుతున్నాం పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల చర్యల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మనం ఇబ్బంది పడుతున్నాం, అక్కడ పాకిస్తాన్లో తయారు చేసుకున్నందుకు వాళ్ళు నెత్తిన పెట్టుకుంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడక్కడ ప్రపంచ దేశాలు కొన్ని పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల ఎక్కడో ఒక చోట కదలికలు ఉంటున్నాయి, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ క్రెడిట్ మొత్తం భారతదేశం కొట్టేసింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల వల్ల శాంతి భద్రతల భంగం వాడుతూ మనశ్శాంతిగా నిద్రపోవట్ల వాళ్ళు. కాబట్టి వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని ఒకసారిగా గొప్పగా చూసేవాళ్ళు. ఈ నిర్ణయం కనుక తీసుకున్నట్టయితే మొత్తం దూరిపోయి ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకుని ఈ ఉగ్రవాదుల స్థావరాన్ని తుదుముట్టించినట్టయితే
చాలా బాగుండేది. ఈ విధంగా దాదాపుగా అటువంటి అవకాశం ఉన్న సందర్భంలో అసలు ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది, ఎందుకు సడన్గా సీజ్ఫైర్ ప్రకటించాల్సి వచ్చింది తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. అది సీజ్ఫైర్ విషయంలో ఈ విధంగా భారత ప్రభుత్వం ఎందుకు, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నది ఇప్పటికీ అది $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే మొన్నటి వరకు కూడా విడతల వారీగా ఒక్కోసారి ఒక్కో కారణం చెప్పుకుంటూ వస్తున్నారు. మొదటిసారిగా ఏమో ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఏదైతే యుద్ధాన్ని ఆపాను, ఎంతోమంది లక్షల మంది ప్రాణాలను కాపాడాను, 2 బలమైన దేశాలు, చాలా పవర్ఫుల్ దేశాలు యుద్ధం చేసుకుంటూ ఉంటే మధ్యలో కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయి నేను దాన్ని ఆపాను అని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడ ఎటువంటి స్టేట్మెంట్ మాత్రం భారతదేశ ప్రభుత్వం ఎక్కడ, ఇటు మోదీ కానివ్వండి, ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వం ఎవరు అధికారులు కూడా ఎవరు మాట్లాడలేదు ఆ సమయంలో. దాదాపు కొన్ని రోజులు అలాగని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ సందర్భం లేకుండా అసందర్భంగా వేరే, అసలు మన దేశానికి సంబంధించినటువంటి సమావేశాలు కాకపోయినా వేరే దేశాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా తనకు తాను చెప్పుకుంటూ నేను ఇలా ఆపాను, యుద్ధాన్ని ఆపాను అని చెప్పుకోవడం జరిగింది. అది అసలు సీజ్ఫైర్ జరిగిన వెంటనే ముందటిగా ప్రకటించింది ట్రంపే, యుద్ధాన్ని నేనే ఆపాను, నా మాటకు విలువ ఇచ్చారు అది ఇదని. కానీ అప్పుడు కూడా ఎందుకో ప్రభుత్వం ఎక్కడ విమర్శించలేదు. దాని గురించి ఎక్కడ దౌత్యపరమైన చర్చలు జరిగినాయి, ఈ మధ్యలో ట్రంప్ సహకారం ఏం లేదు అని ఎక్కడా ప్రకటించిన సందర్భం లేదు. ఆ విధంగా హైలైట్ అవుతా ఉంది. 3-4 రోజు నుంచి వార్తలు అలాగే జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు సీజ్ఫైర్ గురించి, మోడీ క్రెడిట్ కొట్టేయడం అనేది. ఈ విధంగా ఎందుకు దాదాపుగా అసలు పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నటువంటి మీడియా కూడా డైరెక్ట్గానే చెప్పింది, వాడుతున్నటువంటి ఏదైతే ఆయుధాలు ఉన్నాయో కనీసం దీపావళి తుపాకీ బాంబులన్న పేలితే కానీ ఇది పేలట్లేదు అన్నట్టు చూపిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ చైనా పరికరాలను తీసుకుని చైనాని నమ్ముకున్నటువంటి నో గ్యారంటీ నో వారంటీ లాగానే ఎక్కడ పాకిస్తాన్ ఆయుధాలు ఎక్కడా పనిచేయట్లేదు, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతా ఉన్నాయి. మన భారతదేశం మాత్రం ముందుకు దూసుకుని పోతా ఉంది, మన దాటి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే రేపు భవిష్యత్తులో రాదంటే వాళ్ళు ఏదో బలంగా తయారవుతారని కాదు, పరిస్థితులు ఎలా అయినా మారచ్చు. అలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఆ అవకాశం ఒక్కసారిగా ఇచ్చినట్టయితే ఎంతోమంది, ఇటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి జనాలు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఇటు భారతదేశంలో కానివ్వండి, చాలామంది అసలు భారతదేశంలో మొత్తం ప్రజలు హర్షించేవాళ్ళు. ఇటు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదుల వల్ల ఎవరైతే అనుభవిస్తున్నారో, నరకం అనుభవిస్తున్నారో వాళ్ళందరూ హాయిగా రిలాక్స్ అయ్యేవాళ్ళు. ఇటు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేది కనీసం అట్లీస్ట్ ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న స్వాధీనం చేసుకుంటే ఎటువంటి గొడవలు ఉండేవి కాదు. అటువంటి అవకాశం చేతికి వచ్చింది. ఎక్కడ దీనికి నిజంగా బలమైన టెక్నికల్ కారణం లేదు, వారికి తెలియదు. కానీ ఎందుకు అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ముందుకు దూసుకొని పోలేదో తెలియట్లేదు. కేవలం 4 రోజులు మాత్రం, కనీసం 2 రోజులు వాళ్ళ యుద్ధం చేసి సడన్గా ఎందుకు వెనక్కి వచ్చారు మంచి అవకాశం ఉన్నప్పుడు అనేది చాలామందికి మధ్యలో ఉన్న ప్రశ్న. ఒక రకంగా ఎప్పుడైతే సీజ్ఫైర్ ప్రకటించారో 100కి ఎక్కడైనా యుద్ధం జరగకూడదనే కోరుకుంటారు. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశాలు అయితే యుద్ధం అసలు కోరుకోదు. ఇక్కడ అందరూ కూడా ఒక రకమైనటువంటి శాంతిని కోరుకునేటువంటి కామకులు, ఇక్కడ అందరూ కూడా శాంతి కోరుకునే ప్రజలు ఎక్కడ యుద్ధాన్ని ప్రకటించరు. అంత శత్రువులా ఉన్నప్పటికీ పాకిస్తాన్లో కూడా అంత శత్రు దేశమైనప్పుడు కూడా కొన్ని విజువల్స్ చూసినప్పుడు ఎక్కడో కొంత జాలి గుండెగానే చూస్తారు. కానీ భారతదేశం ఎక్కడిది శత్రువు మీద పోరాడామని కూడా చూడరు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి యుద్ధం అన్న తర్వాత నీతి ఉండదు. యుద్ధంలో నీతి ఆలోచిస్తే ఎదురు ప్రాణాలు ఉండవు. కాలంటే అలాంటి సందర్భంలో కూడా భారతదేశం ఆర్మీ కానివ్వండి, భారతదేశ ప్రజలు కానివ్వండి ఎక్కడో సెంటిమెంట్గానే ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి మంచి మనసు కలిగిన భారతదేశ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ దాదాపుగా ఈ యుద్ధానికి సంబంధించి ఈ తాడోపేడ తేల్చుకోవాలన్న సందర్భంలో ఉన్నటువంటి మనం సెంటిమెంట్స్ పీపుల్స్ అయిన మనమే ఈ సీజ్ఫైర్ అనగానే ఒక్కసారిగా కడుపు రగిలిపోయింది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, 2 కాదు, ఆ విధంగా పహల్గామ్ ఉగ్రదాడిలో అంతమందిని చంపేసి దానికి సంబంధించినటువంటి కిరాతకంగా వాళ్ళ భార్యల ముందే భర్తలను ఆ విధంగా చంపడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోయారు. మంచి ఆవేశంతో రగిలిపోతూ ఉన్నారు. ఎక్కడ చూసినా భారతదేశం ఏం చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక ఎలాగైనా సరే పాకిస్తాన్ తుదుముట్టించాలి అనేటువంటి విషయాన్ని ఎక్కడ చూసినా భారతదేశంలో ఇంకా వేరే టాపికే లేదు. ఎక్కడ చూసినా ఎవరి మనసులో కూడా ఈసారి తేల్చుకోవాల్సిందే తాడోపేడు. ఏంది ఘోరం, ఇంత ఘోరమా అంటే అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి 21 మందిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాపం చరిత్ర, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్తగా పెళ్ళైన జంటలు, కొంతమంది అధికారులు, కొంతమంది అన్యం పుణ్యం లేకుండా టూరిజంకి వెళ్ళినటువంటి కొంతమంది. ఈ విధంగా వాళ్ళ చరిత్ర, వాళ్ళు జరిగినటువంటి ఇన్సిడెంట్ వాళ్ళు చెప్పుకుంటా ఉంటే, వాళ్ళ జీవిత గాథలు చెప్పుకుంటా ఉంటే ఎక్కడెక్కడ చూసి సగటు మానవుడికి వినేటువంటి వార్తల్లో ఎవరు ఆపుకోలేకపోయారు. ఆగ్రహావేశాలు ఒక పక్క ఎక్కడో ప్రతి వాళ్ళ కళ్ళింటే నీళ్లు తెప్పించినాయి. ఆ విధంగా చంపేస్తే అడిగడిగల్లా మరి వాళ్ళ భార్యల ముందే భర్తను చెప్పటం అనేది
దానికోసమే సెంటిమెంట్గా ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఎక్కడైతే సింధూరం పోగొట్టుకున్నారో భారతదేశం ఆ సింధూర యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. దాంట్లో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మోదీ ప్రభుత్వానికి. ఈ విధంగా భారత ఆర్మీ ముందుకు వెళ్తా ఉంటే ప్రతి వాళ్ళు కూడా ఆవేశంతో రగిలిపోయి ఉన్నారు. ఈసారి మాత్రం ఏదో తాడపేడి తెలుసుకోవాలి. ఏంది ఇది, ఎంతమందిని పోగొట్టుకుంటాం ప్రతిసారి ఈ మంచితనం వల్ల, ఈ మధ్యవర్తిత్వాల వల్ల ఎన్నిసార్లు పోగొట్టుకుంటాం అనేటువంటి బాగా కసితో ఉన్నటువంటి ఒక్కసారిగా. ఎందుకంటే కొన్నాళ్ళు ఇదైతే గాజానో పాలస్తీనో యుద్ధం జరుగుతున్నట్టు సంవత్సరాలు అలా జరుగుతూ ఉంటే జనాలు కూడా ఆగ్రహవేశాలు ఉండేవి కాదు, చల్లారిపోయేది. కానీ మంచి కాక మీద ఉండే పాకిస్తాన్తో ఏదో ఒకటి తేల్చుకోవాలి, ఏంది ఘోరం అనేటువంటి విషయంలో అంత వేడివేడిగా యుద్ధం జరుగుతా ఎక్కడ కూడా కనీసం ప్రతిఘటించే సామర్థ్యం లేక, వాళ్లకు యుద్ధం చేయడానికి కనీసం వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు లేక, దాంట్లో కావాల్సిన పెట్రోల్ కూడా లేక వాహనదారులకి, అక్కడ ఉన్నట్టు పోరాడుతున్న ఆ పాక్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళకి ఆహారం కూడా సరిగా అందించలేని పరిస్థితిలో వాళ్ళు కొట్టుమిట్టాడుతూ నాయన యుద్ధం ఆగిపోతే బాగుండు అని ఎదురు చూస్తా పైకి మాత్రం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రజలు ఈ విధంగా ఎక్కడెక్కడ భయంతో వణికిపోతూ ఉంటే, మంచి అవకాశం దొరికినప్పుడు శత్రువుల్ని బలహీనపరిచి మనం కొడుతూ ఉన్నప్పుడు, శత్రువుల్ని అటాక్ చేస్తూ ఉంటే ధైర్యంగా ముందుకెళ్తా ఉంటే ఎక్కడ కూడా సరదాగా ఏదో ఒక ఎవరికి వాళ్ళు ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టు సరదాగా అట్ట వెళ్ళి ట్రైల్ వేసుకుని వచ్చినట్టు సరదాగా భారత ఆర్మీ ఎక్కడ ప్రాణాలు కోల్పోకుండా ముందుకు దూసుకుని పోతూ ఉంటే అసలు ఎంతటి మంచి అవకాశం. అలాంటి అవకాశం సందర్భంలో ఒక్కసారిగా ఏం చర్చలు లేకుండా ఎక్కడ ప్రతిపక్షాలతో కానీ, ఇటు భారత ఆర్మీతో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కమాండ్ వ్యవస్థతో కానీ ఏ విధంగా చేయాలి ఇది సీజ్ ఫైర్ సంబంధించి అనేటువంటి విషయాలు ఏం చర్చ లేకుండా ఒక్కసారిగా యాజ్ ఆఫ్ ది సడన్ ఒక్కసారిగా న్యూస్ ఛానల్స్లో సీజ్ ఫైర్ ప్రకటించిన ప్రభుత్వం అనగానే ఎవరు ఆనందపడతారు, ఎవరు దాని నిర్ణయాన్ని ఎవరు హర్షిస్తారు? అసలు ముందు ఎవరు హర్షించలా, అందరు కోపం వచ్చింది. ఎలా అయితే పాకిస్తాన్ మీద ఒక్కసారిగా తేల్చుకోవాల్సిందే అనేటువంటి విషయాల్లో ఎంత కోపం వచ్చిందో, సీజ్ ఫైర్ అనగానే కేంద్ర ప్రభుత్వం మీద అంతే కోపం వచ్చింది. దాదాపుగా 10 మందిలో 8 మందికి అదే కోపం వచ్చింది. ఏంది ఇది సీజ్ ఫైర్, ఏంది రీజన్, ఏంది? ప్రతి విషయంలో మన జాతీయ మీడియా మొత్తం మనం భారతదేశం ముందుకు వెళ్తున్నట్టు చూపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ పాకిస్తాన్ని అటాక్ చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సడన్గా యాజ్ ద సడన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది ఎవరికి అర్థం కాకుండా ఒక్కసారిగా ఆ కోపం మొత్తం ఇలా యూటర్న్ తిరిగింది భారతదేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంది ఆ కోపాన్ని మొత్తాన్ని. ఎందుకు సీజ్ ఫైర్ చేశారని, ఎందుకు సీజ్ ఫైర్ చేశారు రీజన్ కూడా లేదు. వెంటనే ట్రంప్ ప్రకటించడం జరిగింది. నేను యుద్ధాన్ని ఆపాను, ఇద్దరికి అర్థమయ్యేలా చెప్పాను, వాణిజ్య ఒప్పందాల మీద నేను క్లాస్ పీకాను, ఇద్దరు వాణిజ్య ఒప్పందాల కోసం నోరు మూసుకున్నారనే విషయాన్ని చెప్పేటప్పటికి అసలు ఎవరికి అర్థం కాల. ఒక ట్రంప్ మధ్యవర్తిత్వం వహించింది. ఎందుకంటే ఆ టైంలో ఎక్కడ కూడా ట్రంప్ నేను మధ్యవర్తిత్వం వహించానన్నప్పుడు ఎక్కడ ఖండించలా. కావాలంటే చూడండి ఆ సమయంలో ఎవరు ఎప్పుడు అసలు ఖండించలేదు. తర్వాత ఎప్పుడైతే మళ్ళీ పాకిస్తాన్ని భారతదేశంతో పోల్చడం, బలమైన దేశంగా పోల్చడం జరిగిన తర్వాత కొన్ని ఏదో విమర్శలు చేశారు ట్రంప్ మీద. అసలు మనతో వాళ్ళని పోల్చేది ఏంది, అది ఇదని ఈ విధంగా అంటున్నారే కానీ ఎక్కడ ట్రంప్కి వ్యతిరేకంగా మన సంబంధించిన భారత ప్రభుత్వం ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఈ విధంగా తర్వాత 12వ తారీఖు చర్చలు జరుగుతాయి. అప్పుడు సీజ్ ఫైర్ అనేది లేదా ప్రకటిస్తారు. తర్వాత 21వ తారీఖు చర్చలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో కొన్ని డిమాండ్లు దానికి సంబంధించిన ముందు పెట్టి పాకిస్తాన్ దీన్ని ఒప్పుకుంటేనే సీజ్ ఫైర్ జరిగిద్ది, లేకపోతే యుద్ధమే. ఇలాంటివన్నీ ఇక ఆపిన తర్వాత ఇంకా ఆపటం అనేది జరగకూడదు. ఇక ఆపిన తర్వాత ఈ బిల్డప్లన్నీ కేవలం ఎందుకంటే ఇక్కడ భారతదేశం వ్యాప్తంగా ప్రతి పౌరుడు, ప్రతి ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉండేటప్పటికీ ఇవన్నీ ఏదో ఓవర్క్ పైపైన మాటలు. అసలు సీజ్ ఫైర్ అయితే పూర్తిగా జరగలేదు, ఈ డిమాండ్లు ఒప్పుకుంటేనే, లేకపోతే మళ్ళీ యుద్ధమే, అవి ఇవి ఏదో బిల్డప్ మాటలు చెప్తూ ప్రజలను అట్లా శాంతిపరుస్తూ ఉన్నారు. దానికి ఏదైతే ఉందో ఉన్నటువంటి నది ఒప్పందాలు, జలాల ఒప్పందాలు కానివ్వండి, రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి వాటిని ముందుగానే భారతదేశ ప్రభుత్వం ప్రకటించింది పాకిస్తాన్ పట్ల. ఇలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ రేపు మాట్లాడబోతున్నారు. దాన్ని అన్నిటికీ ఒప్పుకుంటే ఆ సీజ్ ఫైర్ అనేది జరిగింది. ఇప్పటికే పాకిస్తాన్ పిఓకే కూడా ఈ డిమాండ్లో పెడతారు, అది ఇది అన్నారు. అది ఏమైందో తెలీదు, ఎటువంటి డిమాండ్ లేవు. వాస్తవానికి ఇప్పటికీ కొంచెం పాకిస్తాన్ అప్పుడు పెట్టిన కండిషన్ వల్ల ఈ నదీ జలాలకు సంబంధించిన కానివ్వండి, రవాణా వ్యవస్థకు సంబంధించిన ఎక్కడెక్కడ చెక్ పెట్టున్నారు. వాస్తవంగా ఈ రోజు వరకు పాకిస్తాన్ అల్లాడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక భారంతో, అటు ఆకలితో అల్లాడిపోతుంది. అంతవరకు ఓకే. కానీ అలాంటి డిమాండ్లు ముందు పెట్టి ఎక్కడ పీఓకేని, ఆక్రమిత పీఓకేని స్వాధీనపరుచుకునే ప్రయత్నం అయితే ఎక్కడ జరగలేదు. ఎక్కడ ప్రతిపక్షాలని పిలిచి ఈ రోజు వరకు సీజ్ ఫైర్ ఎందుకు జరిగింది ఈ రోజు వరకు వాళ్ళకి పిలవరు. కానీ ఈ ట్రంప్ పదే చెప్పుకోవటం, దాన్ని నేనే ఆపానంటాం, దానివల్ల ఎక్కడో కొంత ప్రతిపక్షాలు గోలగోలు చేయటం ఏంది, అసలు ట్రంప్ చెప్పటం ఏంది, యుద్ధం ఆపటం ఏంది, అసలు ఏం జరిగింది మీ మధ్యన మాటలని ప్రతిపక్షాలు చెప్పగా
ఎప్పుడో జరిగిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత ఏమో అప్పుడు మిస్రీ బయటకు వచ్చి ఇది మాత్రం ట్రంప్తో జరిగిన నిర్ణయం కాదు, 2 దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారానే వద్దనుకునే సీజ్ఫైర్ చేసుకున్నాము, పాకిస్తాన్ మనం మాట్లాడుకున్నాం, జరిగేటువంటి నష్టాన్ని మాట్లాడుకున్నాం, దౌత్యపరమైన చర్చలు జరిగిన తర్వాతనే సీజ్ఫైర్ జరిగింది, కానీ ఎక్కడ ట్రంప్ యొక్క హ్యాండ్ లేదు దీంట్లో అని ఎక్కడో మిస్రీ చెప్పడం చాలా రోజుల తర్వాత. అది ఎప్పుడైతే వార్తలు వచ్చి ఇటు భారతదేశ వ్యాప్తంగా ప్రజలందరూ రగిలిపోతూ ఉంటే పాకిస్తాన్ మీద ఎందుకు సీజ్ఫైర్ జరిగింది అప్పుడు చెప్పలేదు, కానీ అప్పటికే దాదాపు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసేసాడు ట్రంప్. చేస్తూనే ఇటు పక్క పాకిస్తాన్ సంబంధాలు కొనగిస్తున్నారు, పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీకి ఇంటికి పిలిచి భోజనాలు పెడతా ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎప్పుడూ స్పందించలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ అధికారిని ఏదైతే అసలు యుద్ధానికి మూల కారణమైన యుద్ధం మీద మాట్లాడిన స్టేట్మెంట్ భారీగా ఇచ్చినటువంటి అతన్ని ఇంటికి పిలిచి మధ్యాహ్నానికి భోజనానికి అరేంజ్ చేశారో అప్పుడు బయటకు వచ్చి అప్పుడు చెప్తున్నారు అసలు ట్రంప్ది ఏం లేదు దీంట్లో, అంతా మా నిర్ణయమే, దౌత్యపరమైన చర్చల ద్వారానే ఆ రోజు చెప్తున్నారు, ఎప్పుడో చాలా రోజుల తర్వాత. అది మాత్రం అది చాలా ప్రజలు మాత్రం భారతదేశ పౌరులు మాత్రం చాలా విధంగా ఇబ్బంది పెట్టినటువంటి వార్త ఇది మాత్రం. ఎందుకంటే పాకిస్తాన్ ఏదైతే యుద్ధానికి కారణమైన అతనింటికి వెళ్ళడం ట్రంప్ అనేది, అదే ట్రంప్ని యుద్ధాన్ని ఆపేయడం, అసలు ఏం జరుగుతున్నాయి అనేది ఒక ప్రతిపక్షాలకు $1 మిలియన్ ప్రశ్న. అసలు ఏం జరుగుతుంది నిజంగా, అసలు ఒరిజినల్ న్యూస్ ఎందుకు బయటికి రావట్లేదు, ఏం జరిగింది అనేది. ఆ తర్వాత స్వయంగా మోడీ ట్రంప్ ఫోన్ చేసి ఈ యుద్ధం మీద మేము దౌత్యపరమైన చర్చల ద్వారానే ఆపాం, కానీ ఇది నీ క్రెడిట్ కాదురా బాబు అని చెప్పి మోడీ స్వయంగా చెప్పాడు అనేటువంటి వార్త బయటికి రావటం. ఆ తర్వాత ఎప్పుడో చాలా రోజుల తర్వాత, 1-2 నెలల తర్వాత సభల్లో అప్పుడు మోడీ ప్రకటించడం ఈ దౌత్యపరమైనటువంటి చర్చలే కానీ ట్రంప్ది ఏం కాదని చెప్పడం. ఆ తర్వాత కూడా మళ్ళీ ట్రంప్ 1-2 చోట్ల నోరు జారి ఇదే వ్యాఖ్యలు చేయడం. అది ఇంకా ట్రంప్ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ట్రంప్ యొక్క వ్యవహార శైలి పట్ల అక్కడ అమెరికా ప్రజలు విసుగెత్తిపోతున్నారు. ఒక రకమైనటువంటి మానసిక రోగిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నట్టు అయిపోయింది ట్రంప్ని. అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలే ట్రంప్ యొక్క పనితీరుని తప్పుపడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ట్రంప్ యొక్క వైఖరి రకరకాలుగా ఉంది. ట్రంప్ వస్తే మంచిది అనేటువంటి ఏ విధంగా అయితే పోరాడి జో బైడెన్ మీద పోరాడి ట్రంప్ రావాలని భారతదేశం ఎక్కువగా ప్రయత్నించింది. భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అందరూ కోరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, అక్కడ ఉన్నటువంటి వీసాల మీద ఉన్నటువంటి భారతీయులు కానీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అందరూ కూడా ట్రంప్ రావాలని కోరుకున్నారు. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువగా అతని యొక్క విచిత్ర చేష్టల వల్ల, విచిత్ర నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుంది భారతదేశానికి. అక్కడ ఉన్నటువంటి చదువుకున్న భారతదేశ విద్యార్థులకే ఎక్కువగా నష్టం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి నిర్ణయంలో కూడా అక్కడ అమెరికాలో దాదాపుగా ట్రంప్ యొక్క నిర్ణయాల పట్ల విసిగెత్తిపోతున్నారు. అదొక విచిత్రమైన ధోరణిలో బిహేవ్ చేస్తున్నారు. అతను ఒక మానసిక రోగిలాగా. అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు కూడా ట్రంప్ను పదే ముట్టుగాలేస్తూ ఉన్నాయి. ఇటు టారిఫ్ రేట్ల మీద కానివ్వండి, అదేవిధంగా గ్రీన్ వీసా హోల్డర్స్ మీద సంబంధించిన విషయంలో కానివ్వండి, ఇటుపక్క వెళ్ళినటువంటి విద్యార్థులు చదువుకునే విషయంలో కానివ్వండి, అనేక విషయాల్లో రకరకాలైనటువంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, దానికి సంబంధించినటువంటి ఎవరైతే అక్రమంగా వలసదారుల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అతను విదేశీ వలసదారులను పంపించే క్రమంలో తీసుకున్నటువంటి వ్యవహార శైలి కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అక్కడ ప్రభుత్వం తప్పుపడతా ఉంది ట్రంప్ మీద. అక్కడ ఉన్నటువంటి కోర్టులన్నీ తప్పుపడతా ఉన్నాయి, రాజ్యాంగం మొత్తం, అక్కడ ఉన్నటువంటి కోర్టు వ్యవస్థ కూడా మన ఈ ధోరణి ఏంది దేశంలో అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రతి అమెరికన్స్ కూడా మొన్న చూస్తే ఇటుపక్క ఈ యుద్ధం విషయంలో కూడా ఇదే విధంగా ప్రకటించడం, ఇరాన్ యుద్ధం విషయంలో కూడా ఇదే విధంగా వ్యవహరించడం కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికా పౌరులు కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇలా ప్రతి విషయంలో ట్రంప్ ఎందుకు కలగజేసుకుంటున్నారో తెలీదు, ఆయన విచిత్ర ధోరణి ఏందో తెలీదు. ఇలాంటి డ్యామేజ్ మొత్తం జరిగిన తర్వాత ఎప్పటికో మేలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దాని గురించి డైరెక్ట్గా ట్రంప్కి ఫోన్ చేసి చెప్పడం. అయినా కూడా ట్రంప్ తర 1-2 సార్లు నేనే ఆపానని చెప్తారు. ఎక్కడో చివరికి చాలా తెలివిగా బలమైన దేశాలు 2 చర్చించుకొని దౌత్యపరమైన చర్చల ద్వారానే సీజ్ఫైర్ జరిగిందని చివరికి ఆ ట్రంప్ నోటి గుండానే చెప్పించిన దాకా నిద్రపోలేదు తర్వాత నరేంద్ర మోదీ. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ చాలా భారీగానే జరుగుతుంది. ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఇద్దరమైన వాణిజ్యపరమైన చర్చలు అంటే ఏం చర్చలు, ఈ వాణిజ్యపరమైన దానికి మీరెందుకు బెండ్ అయ్యారు? ఆయన అంత ఓపెన్గా చెప్తున్నాడు ట్రంప్, వాణిజ్యపరమైన చర్చల ద్వారానే జరిగిందని. ఇంకా వేరేగా ఆయన చెప్పట్లేదు. ఆయన ఉన్న కారణమే డైరెక్ట్గానే చెప్తున్నాడు. వాళ్ళు ఎందుకు మీరు నోరెందుకు మెదపట్లేదు, ఎందుకు దాని గురించి మీరు చెప్పట్లేదు అనేటువంటి విషయాన్ని ప్రతిపక్షాలు చాలా బలంగానే అడిగేటప్పటికీ ఎప్పుడో జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయిన తర్వాత ప్రజల ఆగ్రహావేశాలు మొత్తం అలాగే ఉన్న సమయంలో నరేంద్ర మోదీ అప్పుడు చెప్పడం జరిగింది. మిస్త్రీ కానీ నరేంద్ర మోదీ కానీ ఎందుకు సీజ్ఫైర్ చేశారనే విషయం ఈ రోజు క్లారిటీ లేదు. ఇవన్నీ తెలుసుకునే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్. ఈ విషయంగా సామాజిక న్యాయ సమరభేరి సభలో మల్లికార్జున ఖర్గే ఏ విధంగా అయితే ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు, సీజ్ఫైర్ నిర్ణయాలు ఈ రోజు కూడా ప్రతిపక్షాన్ని పిలిచి మాట్లాడలేదు. ప్రతిపక్షాలంటేనే భయం. ఈ విధంగా అనేక కారణాల వల్ల సీజ్ఫైర్ చెప్తున్నారు కానీ ఈ రోజు కూడా కూర్చోబెట్టి దానికి సంబంధించిన ప్రతిపక్షాలు మొత్తాన్ని ఒక చోట మీటింగ్ అరేంజ్ చేసి ఈ కారణాలతో పాకిస్తాన్ మీద చేసిన యుద్ధాన్ని సడన్గా మేము ఆపుకున్నాము, ఇది మా నిర్ణయం, లేకపోతే కనీసం సీజ్ఫైర్ చేసే ముందు ఒక ప్రతిపక్షాన్ని పిలిచి ఇలా సీజ్ఫైర్ చేద్దాము, ఈ విధంగా నష్టం జరుగుతుందో, లేకపోతే ఈ విధంగా ముందుకెళ్ళామో, లేకపోతే ఈ ఒప్పందాల మీద ఆగుతున్నామో, అసలు ఏం జరిగింది, పాకిస్తాన్కి మనకి ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత, ఎందుకంటే యుద్ధం చేసే ముందు ఎలా అయితే అభిప్రాయం తీసుకున్నారో యుద్ధం ఆపేయడానికి కూడా అంతేటువంటి అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అందరు ప్రతిపక్షాల సలహా కూడా తీసుకోవాలి. యాజ్ ఆఫ్ సడన్గా సీజ్ఫైర్ అంటే అదే ఇప్పటికీ అంతు చిక్కని అనుమానం అందరికీ, అది ఇంకా కొనసాగుతానుంది. దాని గురించి ఈ రోజు కూడా ప్రతిపక్షాలు అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎండగడతానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా సరిగైనటువంటి సమాధానాలు జరగలేదు. పాపం 1-2 సార్లు పాకిస్తాన్ వాళ్ళు నోరు తెరిచి చెప్పినట్టున్నారు. భారతదేశం యొక్క ధాటికి తట్టుకోలేక ఈ విధంగా మేము కొన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే హుందాగానే మేము సీజ్ఫైర్ చేసుకున్నాము. యాక్చువల్గా భారతదేశం ఈ విధంగా అటాక్ చేసిద్దని మేము అనుకోలేదు, మేము రేపు చేద్దాం అనుకున్న లోపు ఇది అటాక్ చేసిందని వాళ్ళు ఒరిజినల్ ఒప్పుకున్నారు. మన దేశం యొక్క పవర్ ఎందు వాళ్ళకి తెలిసింది. వాళ్ళకే కాదు ప్రపంచ స్థాయిలో తెలిసింది మన యుద్ధ క్షిపణులు ఎలా పనిచేస్తాయి, మన భారతదేశం యుద్ధం చేస్తే ఏ విధంగా ఉన్నది అనేది పాకిస్తాన్ను ఒక ట్రైలర్గా చూపించి మనం అందరూ ప్రపంచ దేశాలు భయపెట్టామనే చెప్పుకోవాలి. ఆ విధంగా ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇండియా అంటే అంత ఈజీ కాదు యుద్ధం విషయంలో అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి యుద్ధ పరికరాలు కానివ్వండి ఎంత స్ట్రాంగ్ అనేది ప్రపంచ దేశాలు మొత్తానికి తెలియదు. అందుకు మనం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. కానీ ఇక్కడ ఉన్నటువంటి టెక్నికల్ సమస్య, అంతర్గతంగా ఉన్నటువంటి ఒరిజినల్ ఏం జరిగింది, అసలు ఈ రాజకీయాలు ఏం జరుగుతున్నాయి లోపల, ఇది కేవలం ఎందుకు సీజ్ఫైర్ చేశారు, దీని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది అన్నటువంటి ఒక ఏదైతే కుట్రకోణం ఉందో అది మాత్రం ఇంతవరకు బయట పెట్టలేదు. ఆ విషయంలో మాత్రం ఇప్పటికీ ప్రతిపక్షాలు అవకాశం దొరికినప్పుడల్లా గగ్గోలు పెడతానే ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా నేను ఖర్గే ఈ సామాజిక న్యాయ సమరభేరిలో చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఏదైతే ఉందో ఇలాగే పాకిస్తాన్ యుద్ధం సమయంలో ఇందిరాగాంధీ ఎంత ధైర్యంగా ముందుకెళ్లారు, ఇందిరాగాంధీ దెబ్బకు అప్పుడు ఏ విధంగా పాకిస్తాన్ వెలువెల్లాడిపోయింది, ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ కనీసం ఏదో మోడీ అంటే ఇంత ధైర్యము, ఇంత ఛాతి, ఇంత వ్యవహారం, మోడీ అంటే నేను వింటుంటారు కదా, మళ్ళీ ఎందుకు అంత ధైర్యం ఏమైంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ వాటికి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నది ప్రతిసారి. ఈ విషయాన్ని కూడా నేను లేవనెత్తారు. తర్వాత ఇదే సామాజిక న్యాయ సమరభేరిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఘాటైన పదునైన వ్యాఖ్యలు చేస్తూ జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రాదు, కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో ఉన్న సత్సంబంధాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీగా ఉంది 10 ఏళ్ల నుంచి. ఇలాంటి సందర్భంలో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు అనేటువంటి విషయాన్ని చర్చకు వచ్చినప్పుడు నేను ఖర్గేకి మాట ఇచ్చాను, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొస్తానని 2023లో అదే మాట నేను నిలబెట్టుకున్నాను అంటూ చెప్తూనే, ఖర్గేజీ నేను మీకు మాటిస్తున్నాను, వచ్చేటువంటి మళ్ళీ ఈసారి ఎన్నికల్లో కూడా 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి 15 సీట్లు ఎంపీ సీట్లు మీకు గెలిపించుకొని వస్తాను అంటూ సభాముఖంగా నేను మీకు మాటిస్తున్నాను అంటూ చాలా కాన్ఫిడెంట్గా చాలా ఘాటుగా చెప్పారు. ఆ దిశగానే రేవంత్ రెడ్డి సర్కారు వచ్చే ఎన్నికల కోసమే అప్పటి నుంచే సమాయత్తమవుతూ ఏదైతే ఖర్గేకి చెప్పారో ఆ మాట బహిరంగ సభలో చెప్పడమే కాదు, ఆయన సొంతగా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఎవరైనా కోరుకుంటారు, ఎవరైనా ప్రయత్నిస్తారు, కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి మార్కు మాత్రం చూపించాలి, ఇంకోసారి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలన్నమాట గట్టి ప్రయత్నంతో ఉన్నారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజల ఉద్దేశం ఎలా ఉంది అనేది మాత్రం అది ప్రభుత్వ పనితీరుని బట్టి ఉన్నది. ప్రస్తుతానికైతే మాత్రం పనితీరు పట్ల ఇటు పక్క కొంత పాజిటివ్, మేజర్గా నెగిటివ్ జరుగుతూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. కాకపోతే ఇలాగే కంటిన్యూ అయ్యిద్ది అనేది కూడా లేదు, దాన్ని మార్చుకోవచ్చు, అవకాశం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది. ప్రజల యొక్క అభిప్రాయాల్ని మార్చేటువంటి అవకాశం కూడా ఉంది, రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇన్ని పథకాలు అనేటప్పటికీ ఏ ప్రభుత్వానికైనా ఇబ్బంది, కానీ ఎన్నికల సమయంలో మాత్రం ఇచ్చిన వాగ్దానాలు మాత్రం అది వాగ్దానాల కిందగా ఉండకూడదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చినప్పుడే రేవంత్ రెడ్డిని ప్రజలు కూడా నమ్ముతారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చే సమయంలో ఇక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి హైదరాబాద్కి బాగా రెవెన్యూ ఉంది, హైదరాబాద్ అంతా రెవెన్యూ ఎక్కడా లేదు, కావాల్సినంత రెవెన్యూ ఉంది అనేటువంటి విషయాన్ని పదే బీఆర్ఎస్ చెప్పుకొచ్చేది. మళ్ళీ దాన్ని ఆశ పెట్టుకున్నారో మళ్ళీ ఏ విధమో ఇక్కడ హైదరాబాద్లో చాలా రెవెన్యూ ఉన్న
రెవెన్యూ గురించి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మాటలను నమ్మారో ఏమో తెలియదు కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అభయాలను ఇచ్చేసి అనేక పథకాలు అనేవి చెప్పటి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంలో రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ తీరా చూస్తే ఇక్కడేదో లంకి బిందెలు ఉన్నాయనుకున్నాను, కానీ మొత్తం చూస్తే ఖాళీ బిందెలే అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటారు. ఎన్నో సమావేశాలు బహిరంగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, ఖర్చులు ఎంత, ప్రతి నెల ఎంత అప్పు చేయాల్సి వస్తుంది, ప్రతి నెల ఎంత అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, బయట నుంచి ఎంత పెట్టాల్సి వస్తుంది, ఎన్ని కోట్లు తేవాల్సి వస్తుంది, ఓపెన్గానే ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ విధంగా భారీగా తెలంగాణ రెవెన్యూ ఏం లేదు, అప్పుల పాలవుతున్నానని ఒక ముఖ్యమంత్రి కామన్గా ఏదంటే ముఖ్యమంత్రి అప్పులు చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు గోల్ చేస్తూ ఉంటాయి. అప్పులు చేస్తున్నారు, రాష్ట్రం అప్పుల భారం పెరిగిపోతుంది, ప్రతి తల మీద ఇంత అప్పు పెరిగిపోతూ ఉంది అనేది కామన్గా ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి స్వయంగా ఇంత అప్పు తీసుకురావాల్సి వస్తుంది, ప్రతి నెల ఇంత అప్పు చేయాల్సి వస్తుంది, ఇన్ని కోట్లు భారం పడుతూ ఉంది, ప్రతిసారి తెలంగాణకు సంబంధించి ప్రతి నెల ఉద్యోగస్తులకు ఎంత ఇస్తున్నాం, వాళ్ళకి ఎంత ఇస్తున్నాం, ఈ శాఖలకు ఎంత ఇస్తున్నాం, మొత్తం పోను మన ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, అవుతున్నటువంటి ఖర్చు ఎంత, మనం బయట నుంచి ఇన్ని కోట్లు అప్పు తెస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రతిసారి రేవంత్ రెడ్డి చెప్పడం మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ గతంలో చేసినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అది నెరవేర్చిన రోజే మళ్ళీ ఇంకోసారి ప్రజల ముందు అతను కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను ఈ విధంగా తీర్చాను, రూరల్ ప్రాంతాల్లో బాగా నమ్ముకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా నేను చేశాను అని చెప్పుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి అవకాశం ఉంది, ఇంకా సమయం ఉంది, చెప్పుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలు కానివ్వండి, కొన్ని నిర్ణయాలు వాటిలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో అలజడి ఉంది, అవన్నీ కూడా సెటరేట్ చేసుకోవాలి. రేవంత్ రెడ్డి చేసుకున్నప్పుడే అతను మాట ఇచ్చినప్పుడు ఒక 100 సీట్లు ఎంపీ 15 సీట్లు గెలిపించుకునే అవకాశం ఉంది. ఈ సభాముఖంగా ఖర్గేని ప్రామిస్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి, మళ్ళీ ఈ విధంగా నేను సీట్లు గెలిపించుకొస్తాను, గతంలో నేను 2023లో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారం తీసుకొస్తానని ఖర్గే మీకు మాట ఇచ్చాను, ఈసారి కూడా వచ్చేటువంటి ఎన్నికల్లో నేను జరిగే 2027 ఎన్నికల్లో కానివ్వండి నేను ఇదే విధంగా నేను మళ్ళీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తాను, 100 సీట్లు తగ్గకుండా 15 ఎంపీ సీట్లు తగ్గకుండా నేను తీసుకొస్తానంటూ మాట ఇచ్చారు. ఇదే వేదికపై నుంచి ఈ వ్యాఖ్యలను కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేసింది. తర్వాత మళ్ళీ వచ్చేది మన స్థానిక ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే పార్టీకి సంబంధించినటువంటి మండల స్థాయి నేతలు కానివ్వండి, జిల్లా స్థాయి నేతలు కానివ్వండి, ఇన్ఛార్జీలు కానివ్వండి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి, ఇది జరిగినటువంటి ఎల్బీ స్టేడియంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి అందరికీ నేను మళ్ళీ మాటిస్తున్నాను, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే, మీరు అధైర్యపడొద్దు, ఉత్సాహంగా పనిచేసుకోండి, మీ కార్యకర్తల్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత నాది అని చాలా కాన్ఫిడెంట్గా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించండి అంటూ కార్యకర్తలను ఉద్దేశించి చెప్పడం జరిగింది, నాయకులను ఉద్దేశించి. తర్వాత సామాజిక న్యాయం సమరభేరి ఈ విధంగా ఈ సభలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మనం అన్నటువంటి విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ విధంగా నాయకులను ఉద్దేశించి కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ సామాజిక న్యాయ సమరభేరిలో చాలా హైలైట్ అయినాయి. అదేవిధంగా భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి కాబట్టి నియోజకవర్గాలు పెరిగే కొద్దీ అసెంబ్లీ సీట్లు కూడా పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరిగే కొద్దీ ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఆశావాహులుగా ఉన్నారు కానీ భవిష్యత్తులో రాజకీయాలకు ఎదగాలి అనుకునే అవకాశం ఉండి కూడా నియోజకవర్గాలు లేక ఆల్రెడీ ఆ నియోజకవర్గాల్లో బాగా స్టాండర్డ్ అయినటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి వాళ్ళని ధీటుగా తట్టుకొని మళ్ళీ ఇంకొక ఎమ్మెల్యేగా ఎదగటం అనేది చాలా కష్టం. కానీ పార్టీలో ఆ స్థాయి గుర్తింపు ఉన్న వ్యక్తులు, ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి అవకాశం భవిష్యత్తులో నియోజకవర్గాలు పెరగబోతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు పెరుగుతారు, మీరు కష్టపడండి, పార్టీ కోసం ఎవరైతే కష్టపడతారో పార్టీ వాళ్ళని గుర్తించిద్ది, భవిష్యత్తులో మీరు కూడా ఎమ్మెల్యే అయ్యేటువంటి ఛాన్స్ ఉంది, అది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంది అవకాశం, ప్రతి సామాన్యుడు కూడా ఇక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రతి వారికి పార్టీలో కష్టపడే అవకాశం ఉంది, ఉదాహరణ నేనే. కాబట్టి దీనికోసం ఏ వారసత్వాలు లేకపోతే దానికి సంబంధించినటువంటి పైరవీలు జరగాల్సిన అవసరం లేదు, పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ ఉండదు, దీంట్లో ఎవరైనా ముఖ్యమంత్రి కావడానికి అర్హులు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి అంటూ విషయాన్ని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా మీరు ఎదగాలనుకుంటే ఇలా నియోజకవర్గాలు పెరగబోతున్నాయి కాబట్టి మీరు పార్టీ కోసం కష్టపడండి, మీకు పార్టీ గుర్తించిద్ది, మీరు కూడా భవిష్యత్తులో మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఆ విధంగా ఎమ్మెల్యేలు అయిన తర్వాత మీరు ప్రజాసేవ చేసుకోవచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, మీరు ఎక్కడ అధైర్యపడద్దు, మీ కష్టాన్ని మాత్రం పార్టీ గుర్తించిద్ది, మీ శ్రమ ఎక్కడికి వృధా పోదు అంటూ కొంతమందిని ఎవరైతే పార్టీ కోసం అక్కడ వచ్చిందే నియోజకవర్గ స్థాయి నేతలు కాబట్టి, మండల స్థాయి నేతలు కాబట్టి వాళ్ళకు ఆటోమేటిక్గా ఆశలు ఉంటాయి, భవిష్యత్తులో ఎదగాలి, మేము కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి ఎదగాలి అన్నట్టు ఆశలు ఉంటాయి.
కాబట్టి వాళ్ళని ఉత్సాహపరుస్తూ చెప్పేటువంటి సందర్భంలో వాళ్ళకు ఒక రీజన్ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా నియోజకవర్గాలు పెరగబోతున్న విషయాన్ని. అదేవిధంగా మహిళలు కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మహిళలు కూడా రాజకీయాల్లో చురుగ్గా రావాలి. ఎందుకంటే ఈ ఈ రోజుల్లో మహిళలు రాజకీయాల్లో ఉంటేనే దేశం అభివృద్ధి చెందింది. కాబట్టి మహిళలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా రాబోతుంది. మహిళల రిజర్వేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ కోటాలో వాళ్ళే ఉంటారు. కాబట్టి మహిళలు కూడా రాజకీయాల్లోకి రండి, తిరగండి, ప్రజాసేవ చేసుకోండి అంటూ మహిళలను కూడా ఒక ఆశ కలిగించేలా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవం అది. ఎందుకంటే మహిళా బిల్లు వచ్చి మహిళా రిజర్వేషన్ వస్తే ఆటోమేటిక్గా అక్కడ మహిళలే నుంచోవాలి. మహిళలు నుంచోవాలంటే మహిళలు రాజకీయాల్లో ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఆ మహిళలు రాజకీయాల్లో ఎవరైతే పోరాడతారో వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయం ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మహిళలకు మంచి అవకాశం. ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి చట్టం కాబట్టి ఆ చట్టం అమలు కాబోతుంది. కాబట్టి మహిళలు కూడా మంచి సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. మహిళలు కూడా రాజకీయాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇటుపక్క కొత్త నియోజకవర్గాల వల్ల కూడా కొత్తగా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తూ ఎవరైతే పార్టీ కోసం ఆశలు పెట్టుకున్నారో, ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో ఇక జీవితం మొత్తం మీరు ఆ నియోజకవర్గంలో ఒక మండల స్థాయి నాయకుడుగానో లేకపోతే నియోజకవర్గంలో ఏదో చక్రం తిప్పే నాయకులుగానో అలాగే ఉండాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఒక రోజు రాబోతుంది. తొందరలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. ఎప్పుడైతే మీరు పార్టీ కోసం కష్టపడ్డారో మిమ్మల్ని పార్టీ గుర్తించింది. మీరు కూడా నాయకులుగా ఎదగబోతున్నారు. మీ యొక్క ఊళ్ళలో మీ నియోజకవర్గాల్లో మీరు కొత్తగా ఎమ్మెల్యే కాబోతున్నారు. కాబట్టి మీరు పార్టీ గుర్తించాలంటే పార్టీ కోసం కష్టపడండి. మళ్ళీ పార్టీని అధికారం తీసుకురండి. కేంద్రంలో రాహుల్ గాంధీ పీఎంగా అయ్యేటువంటి విధంగా మనందరం కష్టపడదాం అంటూ రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే సామాజిక న్యాయ సమరభేరి కార్యక్రమం చేసిన వ్యాఖ్యలు అందరు హర్షధానాల మధ్య చాలా ఉత్సాహంగా ఉద్యోగభరితంగా ఇటుపక్క ఖర్గే యొక్క సంతృప్తికరంగా చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమరభేరి ఎల్వి స్టేడియంలో హైలైట్ అయింది చెప్పుకోవాలి. మిగతా వార్తలు వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇది సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయ సమరభేరిలో చేసిన వ్యాఖ్యలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ ఈ బీజేపీ పార్టీ ఏదైతే ఆర్ఎస్ఎస్లో ఉన్నాయో ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని రూపుమాపాలని చూస్తున్నాయి. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. రాజ్యాంగంతోనే ఇంత వ్యవస్థ ఏర్పడింది. ఈరోజు రాజ్యాంగం వల్లే ప్రజలు ప్రశాంతంగా సురక్షితంగా బతుకుతున్నారు. ఈ రాజ్యాంగం వల్లే ఈరోజు మేము పదవులు అనుభవించినా అందరు పదవులు అనుభవించినా అదే రాజ్యాంగం లేకపోతే ఒక దళితులు కానివ్వండి, ఒక సామాజిక వర్గాలు కానీ ఈరోజు కూడా అధికారంలో దక్కేది కాదు. కేవలం ఇదే కాదు, ఈ రోజున కూడా ఉద్యోగాల్లో కానివ్వండి ప్రతి విభాగాల్లో కూడా వాళ్ళకి సముచితమైన స్థానం, సముచితమైన ఉద్యోగాలు, సముచిత గౌరవం దక్కుతుందంటే అది కేవలం రాజ్యాంగం ద్వారానే వస్తుంది. ఈ రాజ్యాంగం లేకపోతే ఇంత పెద్ద భారతదేశం ఈ విధంగా ఎక్కడికక్కడ ఒక సిస్టము, ఒక క్లస్టరు, ఒక సిస్టమ్, ఒక అభివృద్ధి పదంలో నడిచేది కాదు. ఇది చాలా మేధస్సుతో నిర్మించినటువంటి రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం. అది అందరి దేశాలకి ఆదర్శమైన రాజ్యాంగం. ఇలాంటి రాజ్యాంగాన్ని రూపుమాపాలని చూస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనే విషయాన్ని భట్టి విక్రమార్క చాలా ఘాటైనట్టు వ్యాఖ్యలు చేయడం. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ఇటు అందరూ చూస్తున్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చ జరిగినప్పుడు కేసీ వేణుగోపాల్తో తేల్చి చెప్పేసినట్టు జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాతనే స్థానిక సంస్థలు ముందుకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కూడా గట్టిగా చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ బీసీ రిజర్వేషన్ ప్రకారమే ఆ దామాషా ప్రకారమే సీట్లు కేటాయించాలి. ఈ బీసీ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికల్లో వెళ్తాం అనేటువంటి మాట ఇచ్చింది కూడా అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ మాటతో పాటు ఏదైతే ఒక బీసీ రిజర్వేషన్ తర్వాత వెళ్తే బీసీలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిద్ది. కాబట్టి బీసీలో మేము చెప్పినట్టు మాటను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతాం, వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేయని వాళ్ళు అవుతాము. కాబట్టి బీసీ రిజర్వేషన్ ఎప్పుడైతే అమలేదో ఆ తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి విషయాన్ని కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ విషయాన్ని అక్కడ రాజ్యసభలో లేవనెత్తాలి. ఇటు సోనియా గాంధీ కానివ్వండి, ఇటు ఖర్గే కానివ్వండి, వీళ్ళందరూ లేవనెత్తాలి ఈ విషయాన్ని అలాంటి విషయంతో నిన్న కూడా అదో 17వ తారీఖు రేపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కూడా దానికి సంబంధించినటువంటి 17వ తారీఖు రైలు రోగ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయాల్సిందే, బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళండి, ఈ విషయాన్ని లేవనెత్తండి అంటూ కూడా రైలు రోగ కార్యక్రమం ఇటుపక్క కవిత 17వ తారీఖు మొదలు పెట్టబోతున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇటుపక్క సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీ వేణుగోపాల్తో గట్టిగానే చెప్పడం జరిగింది. ఈ సమయంలో కనుక బీసీ రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్తే కనుక మేము చాలా క్షేమం అవుతాము. ఆ బీసీ రిజర్వేషన్ తీసిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని మాట ఇచ్చాము. దానికి సంబంధించిన కులగన్న సర్వే ఇవన్నీ సర్వేలు చేస్తూ ఉన్నాం.
మళ్ళీ ఈ సమయంలో మళ్ళీ దానికి సంబంధించినటువంటి కేవలం స్వయంగా నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు రాష్ట్రానికి ఉందా లేదా? ఎందుకంటే కేంద్రం ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇంతవరకు ఒక క్లారిటీ రాలేదు. కాబట్టి ఎన్నికల్లో ఏదైతే మేము వాగ్దానం ఇచ్చామో ఆ విధంగా రాష్ట్రంగా స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా జరిగినటువంటి ఏదైతే కులగణన సర్వే ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నికలకు వెళ్ళొచ్చా అనేటువంటి న్యాయ సలహాలు కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా బీసీ రిజర్వేషన్ అయిన తర్వాతనే మేము ఎన్నికలు వెళ్తాం అంటే ఈ రోజు వరకు కూడా చెప్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ మాత్రం అమలయ్యాక మేము ఎన్నికలకు వెళ్తామంటూ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి చాలా ఘాటుగానే చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇదే విధంగా నిన్న తెలంగాణ వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా ఎటు చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు బాగా జరిగినాయి. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు ఏదైతే బ్రిటిష్ వారిని ఎదిరించి భారతదేశ ఏదైతే స్వాతంత్రం తీసుకురావాలని పోరాటంలో అమరవీరుడయ్యారో అల్లూరి సీతారామరాజు ఆ విషయాన్ని ఇంకా అల్లూరి జయంతి ఉత్సవాల్లో అనేక మంది నాయకులు 2 తెలుగు రాష్ట్రాల్లో జరుపుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవలు కానివ్వండి, ఆయన పోరాడిన పోరాట పటిమ గురించి, బ్రిటిష్ వారిని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, బ్రిటిష్ వారిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పంద బ్రిటిష్ వారిని ఎదుర్కొనే విషయంలో స్వాతంత్రం కోసం. కానీ అల్లూరి సీతారామరాజు పంద చాలా డిఫరెంట్గా ఉండేది. ఎందుకంటే ఎప్పుడైనా సరే అల్లూరి సీతారామరాజు ఏదైనా సరే బ్రిటిష్ వాళ్ళని 30 తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్లు తాగించడం చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతని చేసే స్టైల్ వేరు అల్లూరి సీతారామరాజుది. ఎందుకంటే ముందుగానే బ్రిటిష్ సంబంధించినటువంటి అధికారులకు ముందుగానే ఈ విధంగా ఫలానా సమయానికి నేను మీ అటాక్ చేయబోతున్నానని చెప్పి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం, ఎక్కడైనా సరే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళని ధైర్యంగా ఎదిరించి నిలబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అల్లూరి సీతారామరాజు. ముందుగానే చెప్పిన తర్వాతే చెప్పిన సమయానికి ఆ పోలీస్ స్టేషన్ ముట్టడించి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు అన్నీ తీసుకురావటం, అలా ఆయనకంటూ ఒక వింగ్ ఏర్పాటు చేసుకోవడం, స్వాతంత్రం కోసం ఎన్నోసార్లు బ్రిటిష్ వాళ్ళతో ధైర్యంగా పోరాడి చివరికి ఆయన మీద ఒక రివార్డు ప్రకటించి చివరికి అతను అమరుడయ్యారు, చంపేశారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. ఆ సమయంలో అల్లూరి సీతారామరాజు ఏదైతే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి కాల్చండి అని ఎదురుగా తిరిగినటువంటి సందర్భం ఈ రోజు కూడా ఎన్నో మనం చిత్రాల ద్వారా చూస్తూ ఉంటాం. ఎంతోమంది ఆయన కీర్తిని ప్రతిష్టాంతో ఆయన ధైర్య సాహసాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి అటువంటి వన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గురించి చెప్పుకుంటే చాలా సమయం ఉన్నది. అలాంటి ఈ విధంగా అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ, దేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగించుకోవచ్చు చేసిన పోరాట పటిమ గురించి నిన్న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో అనేక మంది రాజకీయ నాయకులు స్మరించుకున్నారు. అప్పుడు జరిగినటువంటి విషయాలు మళ్ళీ చెప్పుకొని అప్పుడు అల్లూరి సీతారామరాజు యొక్క ధైర్య సాహసాల గురించి చెప్పుకున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ నిన్న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో తనకు బహుకరించిన విల్లుని ఎక్కుపెట్టి ఈ విధంగా చేసినటువంటి ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. దాన్ని హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ప్రగతి కారిడార్లుగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతుందో దానికి మేము అల్లూరి సీతారామరాజుని ఆశయంగా తీసుకున్నాం. అల్లూరి సీతారామరాజు ఆశయాలతోనే మేము విధంగా వెళ్తున్నాం. ఎక్కడ కూడా గిరిజనులు కానివ్వండి, మన ప్రాంత ప్రజలు కానివ్వండి ప్రశాంతంగా బతుకుతున్నారంటే కేవలం అల్లూరి సీతారామరాజు ఆశయాలతోనే ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాన్ని చూడబోతున్నారు తొందరలో అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధాన అంశాలు. ప్రధానంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి ఖర్గే సమావేశాలు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కానివ్వండి, ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా నిన్న మొత్తం ఒక సందడి వాతావరణం నెలకొంది. ఇది చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.